సార్ ఇప్పుడు ఇంత ఋతుపవనాలు ఎండలై ఉన్నాయి కదా, సో రానున్న రోజుల్లో ఋతుపవనాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఏంటి కొంచెం ఒకటి ఋతుపవనాలు అండమాన్లో ప్రవేశించిన తర్వాత ఉత్తర గమనం ద్వారా మిగతా ప్రాంతాలని ఆక్రమిస్తూ ఉంటాయి. తరువాత కేరళ తీరాన్ని తాకిన తరువాత ఉత్తర ఆగమనం ద్వారా మిగతా ప్రదేశాలని ఆక్రమిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం 4వ తారీఖున కేరళ తీరాన్ని తాకాయి. గత కొన్ని రోజులుగా మిగతా ప్రాంతాలను కవర్ చేస్తూ ప్రస్తుతానికి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని ప్రాంతాలను ఆక్రమించి ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను కూడా విస్తరించడం జరిగింది. అనగా ఇప్పుడు భూభాగంలో ముఖ్యంగా హర్నాయ్, తరువాత షోలాపూర్, కాలాబుర్గి, నంద్యాల మరియు చెన్నై వంటి ముఖ్య పట్టణాల మీదుగా ఈ ఋతుపవనాల యొక్క ఉత్తరావధి రేఖ దాటుకుంటూ ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి రాబోయే 2-3 రోజుల్లో అనుకూలమైన పరిస్థితులు ఉండటం వలన ఋతుపవనాలు మరింత ఉత్తరంగా జరిగి మహారాష్ట్రలోని మిగిలిన కొన్ని ప్రాంతాలను, కర్ణాటకలోని ప్రాంతాలను, తమిళనాడులోని అన్ని ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలను విస్తరిస్తూ ఛత్తీస్గఢ్, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలను కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద అనగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల మీదుగా ఒక షియర్ జోన్ 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ కారణంతో పాటుగా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్న సంవహన వర్ష పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలలో ఈ వారం రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు ఉరుములు, మెరుపులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు నిన్న వరకు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ మరియు 1-2 ప్రాంతాలలో వడగాలులు వీచినప్పటికీ రాబోయే 5 రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాబోయే 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు కూడా కనిపించటం లేదు. ఇక అతి ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలలో మరియు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపూర్, నంద్యాల, కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాల్లోని 1-2 చోట్ల రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉత్తర కోస్తాలోని అల్లూరి సీతారామరాజు, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చోట ఆరెంజ్ వార్నింగు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న చోట ఎల్లో వార్నింగు ఇవ్వటం జరిగింది. ఇక రాబోయే 2వ రోజున కూడా కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోను, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, అనంతపూర్ మరియు కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. గడిచిన 24 గంటల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లిలో 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాయలసీమలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 99 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో సార్ ఈసారి మత్స్యకారులకి ఏమైనా అలర్ట్ జారీ చేస్తున్నారు? ఎస్, ఈరోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరమావల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అది ఎప్పటి నుంచి సార్? ఈరోజు రాబోయే 24 గంటలు. ఓకే సార్, థ్యాంక్ యూ.